हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు సర్ప ప్రయోగ మంత్రము, విరత నారాయణి యోగము, మానసాదేవి యొక్క మంత్రము, శత్రు సంహారము మరియు సర్పదోష నివారణము, సర్ప విష హారిణి మహామంత్రము. ఈ మంత్రము చాలా పద్ధతిగా ఉంటుంది, గాని చేస్తే తగు ఫలితం కూడా ఉంటుంది. గౌరీ అంశంలో అనంత వాసుక్యాది మహాసర్పాలకు సోదరిగా జన్మించి మానసాదేవిగా పేరుగాంచిన ఈ శైవి మరియు వైష్ణవి యొక్క విచిత్రమైన విషహరణ రూపం ఇప్పుడు చెప్పబోయే మంత్రంలో వర్ణించబడి ఉంటుంది. జ్వాలలు ఉత్పన్నమవుతున్న చిలక ముఖం గల విషపని కిరీటం గల అనగా పాములు కిరీటం గల చెవులకు ఆభరణాలుగా శంఖాలు వేలాడుతుండగా నడుముకు గంటలు వేలాడుతున్న మహోగ్రమైన రథాన్ని విడిచి నేల మీద నిలిచిన నారాయణి రూపంలో ఈవిడ మనకు దర్శనమిస్తూ ఈ యోగము విరతి నారాయణి యోగము కాబట్టి నారాయణి అన్నది పార్వతీదేవి యొక్క పేరుగానే మనం భావించి ప్రతిపాదన చేస్తూ ఉంటాం. గాని ఇక్కడ వైష్ణవ ఆగమనం ప్రకారం ఈమె ప్రకటితమై ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే మంత్రము సర్వశత్రువులను నశింపజేస్తుంది, సకల విష భయముల నుండి బయటపడుతుంది. పాము కరిచిన ఈ మంత్రముతో మనం సునాయాసంగా వారిని బతికించవచ్చు అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ మంత్రం జపం చేయడం వలన ఎటువంటి విష జంతు భయములు ఉండవు. పాము కరిచిన వారికి ఈ మంత్రం పురస్కరణ చేయవారు కేవలం 21 సారి అభిమంత్రిస్తే చాలు వారి యొక్క విషము తొలుగుతుందని శాస్త్రములు చెబుతున్నాయి. గాని మనం చాలా జాగ్రత్తగా ఈ మంత్రము చేసి సిద్ధి పొందిన తర్వాత నానా విధములైన పరీక్షలు చేసి తర్వాతనే ప్రయోగం నాకు చేయట చాలా మంచిది. ఎందుకనగా విషము అన్నది ప్రాణమునకు హానికరం. ప్రాణాపాయ స్థితిలో మనం ప్రయోగం చేసి ఒకరి చావుకి కారణమైతే కాకూడదు. కాబట్టి ముందు ఈ మంత్రం మనకు సిద్ధించిందా లేదా, అది ఎంతవరకు ప్రయోజనయుక్తంగా ఉంది అన్నది మనకు మనం పరీక్షించుకున్న తర్వాతే ఇతరులపై ప్రయోగం చేయట చాలా మంచిది. ఎందుకనగా ప్రాణములతో చెలగాటం ఆడడం అన్నది అంత మంచి విషయం అయితే కాదు. అలా అని ఈ మంత్రంలో శక్తి లేదని కాదు. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకొని మానసాదేవికి వైష్ణవ ఆగమనంతో పూజలు చేస్తూ వైష్ణవిగానే ఆరాధన చేస్తూ ఈ మంత్రమును 41 రోజులో 1,25,000 అనగా 1,25,000 గాని లేక 2 మండల దీక్షలు తీసుకొనైనా సరే 1,25,000 జపం పూర్తి చేసుకుని దానిలో దశాంశము హోమము తర్పణము మార్జనం ఇచ్చి ప్రీతాన భోజనం గురు సమక్షంలో చేసి గురువు యొక్క ఆజ్ఞ పొంది తర్వాత పరీక్షాయుతముగా గురు సమక్షంలోనే పరీక్షలు గావించి ఇది ప్రయోజనయుతంగా ప్రయోగంగా పనిచేస్తుంది అన్న తర్వాతే ఇతరులపై ప్రయోగించట చాలా మంచిది. గాని ఈ మంత్ర జపం చేయడం వలన శత్రువులైతే సమసిపోతారు, విషజంతు భయం అయితే పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే మానసాదేవి నాగలౌకపు దేవత, ఆమె నామం తలిస్తే చాలు విష సర్పములు దూరం అవుతాయి. ఈ మంత్రము చాలా శక్తివంతమైనది, చాలా అద్భుత కల్పనగా చేయబడిన మహామంత్రము. ఈ మంత్రం చేయడం వలన భూతములు చర్మ వ్యాధులు సకల వ్యాధులు పోవడంతో పాటు విష జంతు భయం, పాములనే కాదు విష జంతువుల యొక్క భయం మనకు పూర్తిగా పోతుంది. ఎటువంటి విష జంతువుల యొక్క అపాయం కలిగిన ఈ మంత్రముతో వారిని నివారించవచ్చు. ఇదే మంత్రము ఒక భూర్జ పత్రంపై ఎర్ర చందనముతో రాసి దానిని చక్కగా అమర్చుకొని ఒక తావీజులో ధరించి దానికి 21 సారి ఇదే మంత్రంతో అభిమంత్రించి అది మెడలో కట్టుకునే ఎటువంటి సర్ప భయములు వారికి ఉండవు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ఎర్రని ఆకుపచ్చని వస్త్రములు ధరించి ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు. ఈశాన్య దిశగా కూడా కూర్చొని జపం చేయవచ్చు. మరియు సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి. వైష్ణవ మందిరములు దర్శనం చేస్తూ మానసాదేవిని ప్రతిష్ఠించి ఆమెను షోడశోపచార పూజలు లమిత్యాది పంచ పూజలు చేస్తూ దేవతను పూర్తిగా ఆరాధన చేస్తూ హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించబడిన సకల నియమములను పాటిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర జపం చేసిన నాళ్ళు దీక్షా కంకణ బద్దులే చేయవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉండకూడదు. ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపములు చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, మిగతా విషయముల కోసం మీరు గురువులను లేక మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదించగలరు. ఈ మంత్రములు వివరములు తెలుసుకోవడం కోసం వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా వీలుండదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం కలవికల కంకాలి చార్వాణి భూతహారిణి పని విసిని విరత నారాయణి ఉనే దహ దహ అస్తే చండే రౌద్రి మహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి సుఖముండే శత్రుం హణహణ సర్వనాశిని ఖ ఖ సర్వాంగ శోణితం సన్నిరీక్షాసి మానసాదేవి సమ్మోహయ రుద్రస్య హృదయ జాత రుద్రస్య హృదయ స్థిత రుద్ర రౌద్ర రూపిణి త్వం దేవి రక్ష రక్ష మాం మాం ఫ ఫ
ఠ ఠ స్కంద మేకలావాన్ గ్రహ శత్రు విసహారి శూలే మాలే హర హర కిశోక హం హం శబరి హుం శబరి ప్రకోణ విసరే సర్వే వించ మేఘమాలే సర్వనాగాది విసహరణం. మంత్రం మరోసారి. ఓం కలవికల కంకాలి చార్వాణి భూతహారిణి పని విసిని విరత నారాయణి ఉనే దహ దహ అస్తే చండే రౌద్రి మహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి సుఖముండే శత్రుం హణహణ సర్వనాశిని ఖ ఖ సర్వాంగ శోణితం సన్నిరీక్షాసి మానసాదేవి సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య హృదయే జాత రుద్రస్య హృదయే స్థిత రుద్ర రౌద్ర రూపిణి త్వం దేవి రక్ష రక్ష మాం మాం ఫ ఫ ఠ ఠ స్కంద మేకలావాన్ గ్రహ శత్రు విసహారి శూలే మాలే హర హర కిశోక హం హం శబరి హుం శబరి ప్రకోణ విసరే సర్వే వించ మేఘమాలే సర్వనాగాది విసహరణం. మంత్రం మరోసారి. ఓం కలవికల కంకాలి చార్వాణి భూతహారిని పని విసిని విరత నారాయణి ఉనే దహ దహ అస్తే చండే రౌద్రి మహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి సుఖముండే శత్రుం హణహణ సర్వనాశిని ఖ ఖ సర్వాంగ శోణితం సన్నిరీక్షాసి మానసాదేవి సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య హృదయే జాత రుద్రస్య హృదయే స్థిత రుద్ర రౌద్ర రూపిణి త్వం దేవి రక్ష రక్ష మాం మాం ఫ ఫ ఠ ఠ స్కంద మేకలావాన్ గ్రహ శత్రు విసహారి శూలే మాలే హర హర కిశోక హం హం శబరి హుం శబరి ప్రకోణ విసరే సర్వే వించ మేఘమాలే సర్వనాగాది విసహరణం. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు చేయడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఫలితములు కూడా అదే విధంగా ఉంటాయి. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టుగానే ఉంటాయి. కాబట్టి ఓపికగా ధైర్యంగా సాధన చేసి ఈ మంత్రమును సిద్ధి చేయగలిగితే సకల విధములైన శ్రేయస్సులతో పాటు శత్రు సంహారము మరియు విష సర్ప భయము తొలగడం మరియు విష హరణము కూడా మన చేతిలోనే జరుగుతుంది. దివాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా జపములకు ఉపక్రమించండి. ప్రసంగములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. తర్వాతనే జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఏహమందు సర్వసుఖములు అనుభవిస్తూ సకల భయములను పోగొట్టుకుంటూ పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.